సమయంలో ఒక వాక్య భాగాన్ని మీ మధ్య తీసుకొని రావాలని కోరుతూ ఉన్నాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అతి ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇంకొక వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22 నుండి 25 వరకు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22 నుంచి 25 వరకు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బొదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తెచ్చి దేవునికి తను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. దేవుడి మాటలను దీవించునుగాక. మా ప్రియమైన కందుకూరు పట్టణ వాస్తవ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ నెల డిసెంబర్ నెల అంటారు. డిసెంబర్ నెల అంటే మరి క్రిస్మస్ నెల అని క్రైస్తవులు ఈ నెలంతా కూడా వారు ఇట్లాంటి మీటింగ్స్ కలిగి ఉంటారు. పాటలు, వాక్యము ఇవన్నీ కలిగి ఉంటారు. అక్కడక్కడ రకరకాల ప్రోగ్రాంలు కూడా కలిగి ఉంటారు. ఎందుకంటే ఈ నెలలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించారని మరి సర్వ ప్రపంచం అంతా నమ్ముతుంది. మరి మనకున్న క్యాలెండర్ కూడా యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని గురించి మనకు తెలియజెబుతుంది. చరిత్రకు ఆధారాలు కూడా ఉన్నాయి గనక అనేక మంది యేసుక్రీస్తును హృదయంలో విశ్వసించారు, నమ్ముతున్నారు. సరే, ఈ నెలలోనే యేసుక్రీస్తు వారు జన్మించారు అనేది బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించాడు? యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించాడు? బైబిల్లో 2 మాటలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూమి మీదకు వచ్చినాడు అనే మాట మనకు కనబడుతుంది. రెండోది ఏంటంటే యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టాడనే మాట కూడా కనబడుతుంది. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించటం ఎంత సత్యమో, ఆయన భూమి మీద పుట్టక మునుపు కూడా ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు అనేది సత్యం అన్నమాట. పరలోకంలో ఉన్న ప్రభువే భూమి మీదకి 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చినట్లుగా మనము బైబిల్లో చూడగలుగుతున్నాం. ప్రియమైన అయ్యా అమ్మ, క్రిస్టమస్ అంటే యేసు ప్రభు జన్మదినం, క్రీస్తు జన్మించాడని మనం చెప్పుకుంటున్నాం. మంచిదే. చాలామంది క్రైస్తవులు పండగగా చేసుకుంటారు, క్రిస్టమస్ని పండగగా చేసుకుంటారు. ఆ రోజున వారి జీవితంలో ఎక్కడ లేని సంతోషం, ఆనందం, నెమ్మది కలిగి ఉంటారు. కాబట్టి క్రిస్మస్ పండుగ ఎందుకోసమో? యేసుక్రీస్తు జన్మించాడనే దానికి. ఈ రోజున యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూమి మీదకి రావడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. అన్నీ మనం చెప్పుకోలేం, కానీ కొన్ని మాత్రమే మన మధ్యకు తీసుకొని రావాలని కోరుతూ ఉన్నాను. యేసుక్రీస్తు వారు పరలోకాన్ని వదిలి భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? భూమి మీద కన్యక గర్భమున ఆయన జన్మించాడు. పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. యేసుక్రీస్తు యొక్క జన్మ ఎంత సంతోషదాయకమైందో,
ఎంత ఆనందదాయకమైందో. అందుకనే లోక 2:10 అన్నాడు కదా, ఇదిగో ప్రజలకందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజెప్తున్నా అన్నాడు. అదేంటంటే దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని బైబిల్లో మనం చూస్తున్నాం. కాబట్టి దేవదూతలే చెప్పారు ఆ మాట. అయితే ఈ రోజున మనం చదువుకున్న భాగానికి వస్తే యేసు ప్రభు జన్మించినప్పుడు ఆయన చూడటానికి మొట్టమొదటి దేవదూతలు వచ్చారు, తర్వాత గొర్రెల కాపరులు వచ్చారు, తర్వాత మరి సిమియోను వచ్చాడు, తర్వాత అన్న అనే ప్రవక్తని వచ్చింది, తర్వాత మరి జ్ఞానులు వచ్చారు. యేసు ప్రభుని జ్ఞానులు చూడడానికి వచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానులు యేసు ప్రభుని చూడడానికి వచ్చారు. సరే, ఈ జ్ఞానులు దరిదాపు యేసు ప్రభుని చూడడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఎక్కడి నుండి వచ్చారు అంటే ఇజ్రాయెల్ మరి యెరూషలేముకు తూర్పుగా ఉన్న దేశాలు ఉన్నాయి. ఆ తూర్పు దేశాల్లో జ్ఞానులు ఉన్నారు. ఆ జ్ఞానులు మరి ఒక నక్షత్రాన్ని చూసి ఎవరో గొప్ప ఆయన పుట్టాడని ఎంతో దూరం నుండి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఆ నక్షత్రాన్ని చూసుకుంటా యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని చూశారు. చూసి వాళ్ళు ఏం చేశారో తెలిసిన అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం మధ్య భాగంలో, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి, ఆయనను ఏం చేశారంట? పూజించారు. చూడండి, ఈ జ్ఞానులు చాలా దూరం నుండి ఏం చేస్తూ వచ్చారంటే వారు మరి చాలా దూరం నుండి వారు వచ్చినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. వీళ్ళు చాలా దూరం నుండి వచ్చి ఏం చేశారు అంటే ఆ ఇంటిలోకి వెళ్ళారు. యేసు ప్రభు శిశువుగా ఉన్నాడు, 2 నెలల శిశువు, 2 సంవత్సరాల శిశువుగా ఉన్నాడు. ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఈ జ్ఞానులు ముగ్గురు ఆ ఇంట్లోకి వెళ్ళారు. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మరి యేసు ప్రభు తల్లి అయిన మరి అక్కడ ఉంది. ఆ ఇంట్లో బంధువులు ఎంతో మంది ఉంటారు. ఆ ఇంట్లో రకరకాలలో ఉన్నారు. కానీ జ్ఞానులు ఏం చేశారంటే శిశువుగా చిన్న బిడ్డగా ఉన్న యేసు ప్రభువును మాత్రమే ఏం చేశారంటే వాళ్ళు పూజించారు. ఒకవేళ అనుకోవచ్చు కదా, ఏమని అనుకోవచ్చు అంటే యేసు ప్రభు ఆ చిన్న బిడ్డను ఎందుకు పూజించాలా? మరియమ్మ లేకుండా యేసు ప్రభు వచ్చాడా? మరియమ్మను పూజించాలిగా, తల్లి అయిన మరియమ్మను పూజించాలిగా. కానీ తల్లి అయిన మరియమ్మను వాళ్ళు ఏం చేస్తలేదు, పూజించట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే శిశువుగా చిన్న బిడ్డగా ఉన్న మరి యేసు ప్రభును మాత్రమే వాళ్ళు ఏం చేశారు? పూజించారు. అంటే ఇట్లా పూజించట్లో ఒక మర్మం ఉంది. ఏంటి ఆ మర్మం అంటే మరియమ్మను పూజించలేదు, తండ్రి అని పిలువబడిన యోసేపును పూజించలేదు. అక్కడ రాజు, ఆ యెరూషలేములో రాజు ఉన్నాడు, రాజును పూజించలేదు. అక్కడ ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నా ఎవరిని పూజించలేదు. వీళ్ళు ఎవరిని పూజించారంటే చిన్న పిల్లవానిగా ఉన్నటువంటి యేసు ప్రభును మాత్రమే పూజించారు. అంటే వీళ్ళ హృదయాల్లో యేసు ప్రభుని గురించి ఏం ఆలోచన ఉంది అంటే యేసు ప్రభుని గురించి ఉన్న ఆలోచన ఏంటంటే ఆయన పూజార్హుడు. ఆయన ఎలాంటి వాడు చెప్పండి? పూజార్హుడు. ప్రపంచాన్ని మొట్టమొదట పరిపాలించినటువంటి రాజు ఉన్నాడు. క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితం ఒక రాజు ప్రపంచాన్ని పరిపాలించాడు. మొట్టమొదట రాజు ప్రపంచాన్ని పరిపాలించిన 4 రాజుల్లో మొదటి రాజు ఎవరంటే నెబుకద్నెజరు అనే రాజు ఉన్నాడు. ఆ రాజు ఏమన్నాడో తెలిసిన బైబిల్లో మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనంలో ఆ రాజు అన్న మాట మనకు కనబడుతూ ఉంది. ఏమన్నాడో చూడండి. 3వ అధ్యాయం 28వ వచనం. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు.
వీరి దేవుడు ఎలాంటి వాడంట? పూజార్హుడు. నెబుకద్నెజరు అంటున్నాడు. నెబుకద్నెజరు ఏం చేశాడు అంటే, నెబుకద్నెజరు రాజు ఏం చేశాడు అంటే అక్కడ ఒక ప్రతిమను నిలబెట్టాడు. ఆ ప్రతిమను నిలబెడితే అందరూ వచ్చి దానికి నమస్కారం చేయండి అన్నాడు. రాజు, ప్రపంచాన్ని పరిపాలించిన రాజు. ప్రపంచంలో 127 సంస్థానాలు ఉన్నాయి. అందరూ అక్కడికి వచ్చారు. రాజులు, అధిపతులు అందరూ వచ్చారు. అందరిని పూజించమన్నాడు. అందరూ దానికి నమస్కరించారు. అయితే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మాత్రము పూజించలేదు. రాజు అడిగాడు, మీరెందుకు పూజించలేదు, ఎందుకు నమస్కారం చేయలేదు అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసునా? మా దేవుడు మరి సజీవుడు, మమ్మల్ని విడిపించడానికి సమర్థుడు, కాబట్టి మా దేవునికే మేము నమస్కారం చేస్తాము కానీ దేనికి నమస్కారం చేయమన్నారు. ఆ రాజుకు ఎక్కలేని కోపం వచ్చేసింది. ఆ రాజు ఏమన్నాడో తెలుసునా? అగ్నిగుండాన్ని 7 అంతలు ఎక్కువ చేయమన్నాడు. 7 అంతలు ఎక్కువ చేశారు. అప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగోల్ని తీసుకెళ్లి ఇసిరి ఆ దాంట్లో పడేయమన్నాడు. ఆ పడవేయడానికి వెళ్ళిన వాళ్ళు ఆ వేడి దెబ్బకు మాడి మసి అయిపోయి చనిపోయారు. అయితే వీళ్ళు మాత్రము అగ్నిగుండంలో చక్కగా ఒక దేవదూత ఉంది, వీళ్ళు 3 ఉన్నారు, 4 అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నారు. వారి వస్త్రాలు కాలేదు, వారి వెంట్రుకలు కాలేదు, వారి యొక్క తల కాలేదు, వారి యొక్క శరీరం కాలిపోలేదు. హాయిగా ఎంజాయ్గా అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నారు. ఆ నెబుకద్నెజరు రాజుకి ఆశ్చర్యం వేసింది. అరే ఏంటి వీళ్ళని అగ్నిగుండంలో వేస్తే కాలిపోకుండా వేయడానికి వెళ్ళినోడు చనిపోయారు కానీ వీళ్ళు మాత్రం చనిపోలేదు అని చెప్పి ఈ రాజు ఏమన్నాడు తెలుసిన? ఓ షద్రకు, మేషకు, అబేద్నెగో అయిన వారులారా, మీ దేవుడు పూజార్హుడు. మీ దేవుడు ఎవరు చెప్పండి? పూజార్హుడు అంటే పూజింపబడటానికి అర్హుడు, పూజింపబడటానికి అర్హుడు. అందుకనే యేసు ప్రభు దగ్గరికి జ్ఞానులు వచ్చి యేసు ప్రభుని ఏం చేశారు అంటే వాళ్ళు పూజించిరి. యేసు ప్రభుని ఏం చేశారు చెప్పండి? పూజించిరి. ప్రియమనయ్యమ్మ, యేసు ప్రభు ఎవరంటే పూజార్హుడు, పూజింపబడటానికి అర్హుడు. యేసు ప్రభు పూజింపబడటానికి అర్హుడు. అందుకనే జ్ఞానులు వాళ్ళు తెలివిగలిగిన వాళ్ళు. అందరు మామూలు లాంటి మనుషులు కారు వాళ్ళు. కాబట్టి సామాన్యమైన మనుషులు కారు వాళ్ళు. తెలివి తక్కువ వాళ్ళు కారు. జ్ఞానం లేని వారు కారు. వారి నక్షత్రాన్ని చూసి వచ్చిన వారు. వారికి తెలుసు వాళ్ళ మైండ్ ఎవరిని పూజించాలో వాళ్ళకి తెలుసు, ఎవరు పూజింపబడడానికి అర్హులో వాళ్ళకి తెలుసు. అందుకనే ఈ జ్ఞానం కలిగిన రాజులు, ఈ జ్ఞానులు ఏం చేశారంటే శిశువుగా ఉన్న యేసు ప్రభుని ఏం చేశారంటే వాళ్ళు పూజించిరి. ఏం చేశారు వాళ్ళు చెప్పండి? పూజించిరి. ప్రియమనయ్యా అమ్మ, ఈ రోజున మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు ఎవరంటే పూజింపబడడానికి అర్హుడు. అందుకే జ్ఞానులు పూజించారు. పూజించి ఏమిచ్చారు తెలుసునా? సాంబ్రాణి, బోలము, మరి బంగారం ఇచ్చారు. బంగారము, సాంబ్రాణి, బోలము 3 కానుకలుగా సమర్పించారు. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం. భూమి మీద పూజింపబడడానికి అర్హత పొందిన వాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బైబిల్లో ఇంకొక విషయం ఉంది. ఇశ్రాయేలీయులతో యేసు ప్రభు ఒక మాట అన్నాడు. యూదులతో మరి యేసు ప్రభు మాట అన్నాడు. ఏ మాట అన్నాడంటే 5 సంగతులు చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసిన? నన్ను పూజించకపోయేంత ద్వారా మీకు ఎలాంటి శ్రమలు వస్తాయో చెప్పాడు. ఆ మాటలు మీ మధ్యకు తీసుకుని రావాలని కోరుతూ ఉన్నాను. బైబిల్లో మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం. అక్కడ రాబడిన మాట మనం చూస్తున్నాం. మరి చివరి భాగం, వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకున్న దేవతలను పూజించి మిమ్మల్ని మీరు అపవిత్ర పరుచుకొనకయు నుండి. దేవుడు ఏమంటున్నాడో తెలుసిన? మీరు నన్ను పూజించకపోవడం ద్వారా మీరు ఏం చేయబడుతున్నారంట? అపవిత్రపరచబడుతున్నారు. కీర్తన గ్రంథం 97వ అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథం 97వ అధ్యాయం 7వ వచనం.
అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుతూ పూజించు వారందరూ సిగ్గుపడుదురు. ఏం చేయబడతారండి? సిగ్గుపడతారు. దేవుణ్ణి పూజించకపోవడం వల్ల ఏం చేయబడతారంట? సిగ్గుపడతారు. ఎప్పుడు సిగ్గుపడేది? అయ్యో, మేము నమ్ముకున్న వారు మాకు సహాయం చేయలేకపోయారే, మేము నమ్ముకున్న వాళ్ళు మా కష్టాల నుంచి విడిపించలేకపోయారే, మేము నమ్ముకున్న వాళ్ళు మా శ్రమల నుంచి విడిపించలేకపోయారే. కాబట్టి అట్లా ఏం చేశారో తెలుసునా? మరి సిగ్గుపడతారంట. బైబిల్ ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. అక్కడ రాయబడిన మాట, ఐగుప్తు దేశములో నుండి తమ పితరులు రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారం చేసుకుని కొలిసి పూజించు వచ్చిరి గనుక యెహోవా ఈ కీడంతయు. కాబట్టి దేవుణ్ణి పూజించకపోవడం ద్వారా మూడోది ఏమొస్తుందంట? కీడు వస్తుంది. ఏమొస్తుందంట? కీడు వస్తుంది. నాలుగోది మనం బైబిల్లో చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 16వ వచనం. అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 16వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించుచున్న సమస్త ప్రజలను బొత్తిగా నాశనం చేయదు. మరి దేవతలను పూజింపకూడదు. ఏలైనా అది నీకు ఊరి అగును. అది నీకేమైపోతుంది? ఊరి అవుతుంది. ఇంకొక మాట చదువుకుందాం. 8వ అధ్యాయం 19వ వచనం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 19వ వచనం. అక్కడ రాయబడిన మాట, ఏమాత్రం నీ దేవుడైన యెహోవాను మరిచి అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురు. ఏమైపోతారంట? నశించిపోదురు. కాబట్టి యెహోవాను, ప్రభువైన యేసుక్రీస్తును పూజించకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో తెలుసునా? నష్టాలు ఏంటంటే, ఒకటి మనం చూస్తూ వచ్చాము, సిగ్గుపడతారంట. ఏం చేయబడతారు? సిగ్గుపడతారు. మనం చూసాం యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనంలో. మరి అక్కడ చూస్తే ఈ 5 రకాల కీడు, వారి కీడు వస్తుంది, సిగ్గుపరచబడతారు, మరి నాశనం వస్తుంది, మరి ఎన్నో రకాల మరి ఇబ్బందులు పాలైపోతారు అని దేవుడు చెప్పాడు. అందుకనే దేవుణ్ణి ఎరిగి పూజించడం అనేది మంచిది. అందుకనే ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారంట? ఎంతో 2 సంవత్సరాల పాటు నడిచి వచ్చి యేసు ప్రభుని ఏం చేశారు? వాళ్ళు పూజించారు. ప్రేమన అమ్మ, యేసు ప్రభు పూజింపబడటానికి అర్హుడు. పూజింపబడాలంటే మరి అర్హతలు ఉండాల. ఏముండాలి చెప్పండి? అర్హతలు ఉండాల. పూజింపబడాలంటే అర్హతలు ఉండాల. ఏంటి అర్హతలు? ప్రపంచంలో గొప్ప వారు ఎంతో మంది ఉన్నారు, మహాత్ములు అనబడిన వారు ఎంతో మంది ఉన్నారు, మరి పేరుగాంచిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా పూజింపబడడానికి అర్హులేనా? కానీ ఈ జ్ఞానులు యేసు ప్రభుని పూజించారు అంటే అర్థం ఏందో తెలుసిన? యేసు ప్రభులో భూమి మీద ఉన్న ప్రజలందరికంటే కూడా యేసు ప్రభులు ఏదో ఒక అర్హత వాళ్ళు చూశారు. ఆ చూడబట్టి వాళ్ళు ఏం చేశారు? యేసు ప్రభుని పూజించారు. ఒక స్పెషాలిటీ, ఒక ప్రత్యేకత. కాబట్టి యేసు ప్రభులు వారు చూశారు. చూసుడు ద్వారా వాళ్ళు ఏం చేయబడ్డారో తెలిసిన? పూజింపబడటానికి యేసు ప్రభుని పూజించారు. యేసు ప్రభు పూజింపబడటానికి ఏమి అర్హతలు ఉన్నాయండి యేసు ప్రభుకి? ఇప్పుడు కొన్ని మాటలు మీ మధ్య తీసుకొని రావాలని కోరుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, అక్కడ మనం చదివాం 22వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఒక వ్యక్తిని పూజించాలి అంటే పూజింపబడడానికి అర్హత ఏముండాలో తెలుసండి? ఇది ఉండాలి. ఏముండాలా? ఆయన పాపము చేయలేదు,
ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. అప్పుడే పూజింపబడటానికి అర్హుడు. మరి ఈ దినాల్లో ఎంతో మంది ఏం చేయబడ్డారు? అందరూ పాపంలో ఉన్నవారే. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఎలాంటి వారో తెలిసిన పాపము చేసిన వారే. బైబిల్ ఏం చెబుతుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుని వెదకువాడు ఎవడను లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారే. అందరూ పాపం చేసి సంసార సాగరంలో ఏమైపోయారంట? ఏమా చల్లగుండేసరికి కామం అయిపోయినట్టు అక్కడ అందరూ పాపం చేసి సంసార సాగరంలో మునిగిపోయారు. ఏమైపోయారంట? అంతా సంసార సాగరంలో మునిగిపోయారు. ఎవరు వాళ్ళు? గొప్ప గొప్పోళ్ళు. పూజింపబడుతున్న వాళ్ళు కూడా పాపం చేసి సంసార సాగరంలో మునిగిపోయారు. పూజింపబడుతున్న వారు కూడా భార్యాభర్తలుగా ఉన్నారు. ఈ రోజుల్లో గుర్తుంచుకోండి, పూజింపబడాలంటే ఒక అర్హత ఉండాల, పాపము లేని జీవితం ఉండాల. ప్రపంచంలో తిరగేయండి గ్రంథాలు, ప్రపంచంలో అనేక మందిని పరీక్షించండి, ప్రపంచంలో ప్రతి ఒక్కరిని చూడండి, జీవితాలు తరిచి చూడండి. కొండలు దూరంగా ఉన్నప్పుడు చాలా నున్నగా కనబడతాయి. మనం దూరం నుండి చూసినప్పుడు అబ్బా ఆ కొండ ఎంత నున్నగా ఉందో, ఎంత బాగుందో అనుకుంటాం. ఆ కొండను చూసి ఉబ్బి తబ్బిబ్బైపోతాం, ఆ కొండను చూసి మురిసిపోతాం. కానీ దగ్గరికి వెళ్ళేసరికి ఆ కొండ లోయలు, మెట్టలు, పల్లాలు కనబడతాయి. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఏం కనబడతాయి అంటే రాళ్ళు కనబడతాయి. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళేసరికి మనం అనుకుంటాం దూరంగా ఉన్నప్పుడు ఆ కొండ మీద ఉంటే ఎంత బాగున్నాను అనుకుంటాం. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కొండ మీద చెట్లు, చేమలు అవన్నీ ఉంటాయి. దూరంగా ఉన్న చూసినప్పుడేమో నున్నగా మంచిగా అందంగా కనబడింది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఇట్లా ఉంది. ఈ దినాల్లో దూరం నుండి ప్రతి మనిషిని చూడండి. దూరం నుండి చూసినప్పుడు అబ్బా పలానాయన మంచివాడు, పలానాయన మంచిది, పలానాయన పూజింపబడ్డానికి అర్హుడు అనుకుంటాం. దగ్గరికి వెళ్ళండి. ఒక్కొక్కల చరిత్రలు బయటపడుతున్నప్పుడు చీ అనిపిస్తుంది. మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? చీ అనిపిస్తుంది. ఇంతకాలంగా మేము పూజిస్తుంది ఎట్లాంటి వ్యక్తినా మేము పూజిస్తుంది, ఇంతకాలంగా మేము పూజిస్తుంది ఇట్లాంటి వ్యక్తినా అని చీ అనిపిస్తుంది. కానీ యేసయ్య దగ్గరికి వస్తే దూరంగా చూసిన అంతే ఉంటాడు యేసు ప్రభు. దగ్గరికి వచ్చి చూసినా ఆయనలో ఎక్కడ మార్పు లేదు. బైబిల్లో రాయబడి యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు, యెహోవానైన నేను మార్పు లేని వాడును గనక. ఎలాంటి వాడను? నేను మార్పు లేని వాడును. దూరం ఉండి చూడు అట్లనే ఉంటాడు, దగ్గరికి వచ్చి చూడు అట్లనే ఉంటాడు. యేసు ప్రభులు ఎక్కడ మార్పు అనేది కనబడదు. ఆయనలో చిన్న పొరపాటు కనబడదు, చిన్న అబద్ధం కనబడదు, చిన్న దూషణ కనబడదు. యేసు ప్రభులు చిన్న పాపం కనబడదు, అపవిత్రత కనబడదు. సర్వ ప్రపంచం యేసు ప్రభుని ఎందుకు నమ్ముతుందో తెలుసునా మా ప్రియమైన వారలారా? యేసు ప్రభులో ఏమి లేదు చెప్పండి? పాపము లేదు కనుకే ఆయన పూజింపబడటానికి అర్హుడు. ఈ రాత్రి దేవుని వాక్యం ఉంటున్న ప్రియమైన అమ్మ, పాపం లేనివాడు యేసు ప్రభు. ఆ పాపం లేనివాడే పాపం కలిగిన మనలందరినీ ఏం చేస్తాడు? ఆయన పాపం లేని వారిగా తీర్చడానికి శక్తిమంతుడు. మనం అందరం పాపం చేసిన వారం. పాపం చేసిన మనం పాపులోని పిలువబడుతున్నాం. పాపులమైన మనం పరిశుద్ధులం కావాలంటే పాపం లేని పరిశుద్ధుడైన యేసయ్య ఒక్కడికే ఆ అర్హత, సామర్థ్యత ఉంది. కాబట్టి మొట్టమొదట యేసు ప్రభు పూజార్హుడు ఎందుకు అంటున్నామంటే ఆయన పాపము లేనివాడు. రెండోదిగా బైబిల్లో మనం చూస్తున్నాం. రెండోదిగా అక్కడ రాయబడిన మాట 24వ వచనం,
అందరూ నాతో చెప్పండి. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఏం చేశాడంటే చెప్పండి, మ్రాను మీద మోసుకు అంటే సిలువ మోసాడు యేసు ప్రభు. ఏం మోసాడండి అంటే భూమి మీద ఉన్న మనుషుల కొరకు యేసు ప్రభు వారు త్యాగం చేశాడు. ఏం చేశాడు చెప్పండి, త్యాగం చేశాడు. కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు. యేసు ప్రభు భుజం మీద సిలువ వేశారు. ఆ సిలువను మోసుకుంటా యెరూషలేము వీధుల్లో తిరుగుకుంటా గొల్గోతా కొండ మీదకి వెళ్ళాడు. గొల్గోతా కొండ మీదకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు కాళ్ళలో మేకులు కొట్టారు, చేతుల్లో చీళ్ళ కొట్టారు, పక్కలో బల్లె పొడి పెడిశారు, తలపై ముళ్ళ కిరీటం పెట్టారు. యేసు ప్రభు భూమి మీద ఉన్న ప్రజలందరి కొరకు ఏం చేయబడ్డాడు? ఆయన శ్రమ పెట్టబడ్డాడు, బాధ పెట్టబడ్డాడు, హింసింపబడ్డాడు. ఎందుకోసం అండి? ఆయన ఏ పాపం చేయలేదు కదా, ఆయనకి ఎందుకు ఆ శ్రమ? మన నిమిత్తమై యేసుక్రీస్తు వారు అంతగా శ్రమ అనుభవించాడు. పాపం మనది, శిక్ష ఎవరిది? యేసయ్యది. శిక్ష ఎవరిది? యేసే. పాపం మనది, శిక్ష యేసు ప్రభు పడింది. ఎందుకంటే యేసు ప్రభు మనం చేసిన పాపపు శిక్ష మనం భరించలేమని మన శిక్ష ఆయన మీద వేసుకొని సిలువలో ఏమైపోయినాడు? మరణించాడు. ప్రేమనయ్యమ్మా, ఈ రోజున దేవుని వాక్యం ఉంటున్నా నీ జీవితంలో గుర్తుంచుకో. పాపంలో పుట్టావు, పాపంలో తింటున్నావు, త్రాగుతున్నావు, పని చేసుకుంటున్నావు, ఉద్యోగానికి వెళ్తున్నావు వస్తున్నావు, పనికి వెళ్తున్నావు వస్తున్నావు. పాపాన్ని పోగొట్టుకోకపోతే నిత్య నరకం ఉంది. మరణించిన తర్వాత ఈ నరకం నుంచి విడిపించేవాడు ఎవరు లేరు. మన పాపం నిమిత్తమై చనిపోయిన వాడు ఒక్కడే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఆ ఒక్కడైన యేసు ప్రభు మాత్రమే ఏం చేస్తాడు చెప్పండి? మన పాపముల నుంచి విడిపిస్తాడు. ప్రేమనయ్యమ్మ, ఇట్లా భూమి మీద ఉన్న ప్రజల కొరకు మరి త్యాగం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరున్నారు చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే ఉన్నాడు. అయ్యా అమ్మ, ఈ రోజున యేసయ్యను నమ్ముకుంటే ఆయన పూజార్హుడు. ఆయన మన పాపం నుంచి విడిపిస్తాడు, మన శాపం నుంచి విడిపిస్తాడు, మనల్ని పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు పూజార్హుడు అవ్వటానికి కారణం ఏంటంటే, ఒకటి పాపము లేనివాడు, రెండోది మన కొరకు శ్రమ అనుభవించిన వాడు, సిలువ శ్రమ అనుభవించిన వాడు. మూడోదిగా బైబిల్లో మనం చదువుతున్నాము, అందరూ నాతో చెప్పండి, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. యేసు ప్రభు ఏమిస్తాడండి చెప్పండి? స్వస్థత ఇచ్చేవాడు. ఏమిస్తాడు చెప్పండి? స్వస్థత అంటే బాగు చేసేవాడు యేసు ప్రభు. కాబట్టి యేసు ప్రభు కుంటి వారిని బాగు చేశాడు, గుడ్డి వారిని బాగు చేశాడు, మోగవారిని బాగు చేశాడు, చెవిటి వారిని బాగు చేశాడు, దయ్యాలు పట్టిన వారిని బాగు చేశాడు, చాంద రోగులను బాగు చేశాడు, క్యాన్సర్ రోగులను బాగు చేశాడు, చనిపోయిన వారిని కూడా తిరిగి లేపాడు. ఇంకా చెప్పాలంటే ఎన్నో కుటుంబాలు, అనేక కుటుంబాల్లో కలహాలు, నెమ్మది లేదు, సమాధానం లేదు, భార్యాభర్తకు సమాధానం ఉండదు, అక్క చెల్లెలకు సమాధానం ఉండదు, అన్నాదమ్ములకు కూడా సమాధానం లేదు. మరి ఇట్లా చూస్తే ఎవరికి కూడా సమాధానం లేకుండా ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి. ఒకరినొకరు పొడుచుకుంటున్నారు, చంపుకుంటున్నారు, కుటుంబాలు పాడైపోతున్నాయి. బాగు చేసేవాళ్ళు ఎవరండి? బాగు చేసేవాళ్ళు ఎవరు? యేసు ప్రభు ఒక్కడే బాగు చేస్తాడు. ఆయన బాగు చేసేవాడు. అట్లా అనేక మందిని బాగు చేశాడు. బాగు చేసేవాడు కాబట్టే ఆయన పూజింపబడడానికి అర్హుడు. ఎవరన్నా ఉన్నారా యేసు ప్రభులాగా బాగు చేసిన వాళ్ళు? కుష్ఠవ్యాధి గల వాళ్ళు బాగు చేసిన వాళ్ళు ఉన్నారా? చాంద రోగులను బాగు చేసిన వాళ్ళు ఉన్నారా? చెప్పాలని క్యాన్సర్ రోగులను బాగు చేసిన వాళ్ళు ఉన్నారా? పాడైపోయిన కుటుంబాలను బాగు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇక్కడ చెప్పగలం. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరిని అడిగితే చెప్తారు. యేసయ్య ఎట్లా ఒక్కొక్కరిని ఎట్లా బాగు చేశాడు ఒక్కొక్కరు చెప్పగలరు. వీళ్ళంతా వచ్చిన వాళ్ళంతా ఊరికి వచ్చిన వాళ్ళు కారు. ఒకప్పుడు చిదిలమైపోయి, ఒకప్పుడు పాడైపోయి, ఒకప్పుడు పతనమైపోయి, మరి మరణానికి నాశనానికి వెళ్ళాల్సిన వీరు యేసయ్యను నమ్ముకోవటం వల్ల వాళ్ళ జీవితాలు బాగుపడిపోయినాయి. ఇప్పుడు చెప్పగలము, యేసు ప్రభు బాగు చేసేవాడు. యేసు ప్రభు ఎవరు చెప్పండి? బాగు చేసేవాడు. ఈ రోజున నీ జీవితంలో గుర్తుంచుకో,
దేవుని వాక్యం వింటున్న మా ప్రియమైన సహోదరుడు, అప్రియమైన సహోదరి, అయ్యలారా, అమ్మలారా, ఏదో ఒక రోజు వస్తుంది జీవితంలో కన్నీరు, దుఃఖము, ఏడుపు, రోదన. ఎందుకు భూమి మీద విరక్తి పుట్టి చచ్చిపోదాం అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ ఎవరు బాగు చేయలేరు. బంధువులు, స్నేహితులు ఎవరు మన ముఖం కూడా చూడరు. యేసు ప్రభుని తలుసుకుంటే చాలు, ఆయన నీ వద్దకు వచ్చి నిన్ను బాగు చేస్తాడు. సజీవుడు యేసు ప్రభు, మన మధ్య సంచరిస్తున్నవాడు. యేసు ప్రభుని నమ్ముకుంటే, యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు నిన్నేం చేస్తాడు? బాగు చేస్తాడు. ఇంతకు మించిన వారు ఎక్కడా లేరండి. యేసు ప్రభు పూజింపబడటానికి అర్హుడు ఎవరిని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే, ఆయన బాగు చేసేవాడు. ఎవరు చెప్పండి? బాగు చేసేవాడు. 4వది ఇంకొక మాట చదువుకుందాం. 25వ వచనం, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు. ఎలాంటి వాడు అంటే యేసు ప్రభు చెప్పండి? కాపరి. కాపరి అంటే కాపాడువాడు. కాపరి అంటే అర్థం ఏందండి? కాపాడువాడు. గొర్రెల కాపరి అంటే గొర్రెలను కాపాడేవాడు. గేదెల కాపరి అంటే గేదెలను కాపాడేవాడు. చెప్పాలంటే వాచ్మెన్. ఒక ఇంటికి వాచ్మెన్ అంటే కాపరి అని అర్థం. ఆ ఇంటిని కాపాడేవాడు. ఆఫీసులకు వాచ్మెన్లు ఉంటారు. ఎందుకు? ఆఫీసుని కాపాడేవాళ్ళు వాచ్మెన్. మరి భూమి మీద ఉన్న ప్రజల్ని కాపాడేవాడు ఎవరయ్య అంటే యేసు ప్రభు ఒక్కడే కాపాడేవాడు. ప్రియులారా, మార్గంలో ఎన్నో ప్రమాదాలు ఉంటాయి. ఎవరు కాపాడుతారండి? ఈ మధ్య 2 రోజుల క్రితం కూడా ఒక స్థలానికి వెళ్ళి పాపం పెళ్లి చేసుకుని వస్తున్నారు భార్యాభర్తలు. కారులో వస్తున్నారు, లారీ ఎదురైంది, యాక్సిడెంట్ అయింది. అక్కడికక్కడే చనిపోయారండి. ఎక్కడికక్కడే చనిపోయారు. ఎంతోమంది జీవితాల్లో చూడగలుగుతున్నాం. ప్రమాదాల అంచున నడుస్తున్నాం మనం. ప్రమాదం యొక్క అంచున మనం నడుస్తున్నాం. ఎప్పుడు మరణం మనల్ని తాకిద్దో మనకు తెలియదు. కానీ కాపాడేది ఎవరండి? యేసు ప్రభు ఒక్కడే కాపాడువాడు. బైబిల్లో రాయబడింది 121వ కీర్తన 3వ వచనంలో, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యేసు ప్రభు ఎలాంటి వాడు అంటే కునుకకుండా, నిద్రపోకుండా కాపాడేవాడు. మనమన్నా కునుకుతామండి, మనమన్నా నిద్రపోతాం. ఒకానొక సమయంలో ఒక అమ్మాయి తన బిడ్డని కన్నది, కానీ పక్కలో పనుకోబెట్టుకుంది. ఆమె నిద్రలో మరి మత్తులో ఉండి ఏం చేసిందంటే బిడ్డను పక్కలో పనుకోబెట్టుకుంది. మరి మధ్యలో అటు పడుకుంది. ఇటు తిరిగితే బాగుండేది, ఇటు తిరగకుండా బిడ్డ వైపు తిరిగింది. ఆ మత్తులో బిడ్డ మీద పడిపోయింది. తెల్లారబాటికి చూస్తే బిడ్డ చచ్చిపోయింది. తెల్లారినాక చూస్తే బిడ్డ చనిపోయింది. ఏమైంది అంటే తల్లే బిడ్డని చంపేసుకుంది. అంటే తల్లి కాపాడాల్సిన తల్లే బిడ్డని ఏం చేసింది? చంపేసింది. మన దినాన ఒక పేపర్లో ఒక న్యూస్ చదివాను నేను. ఏందా న్యూస్ అంటే ఒక యవనస్తుడు కూడా కాదు, చిన్నోడేవాడు. వాడు ఏం చేశాడంటే సెల్ ఫోన్లో గేములు ఆడుతున్నాడు. పబ్జీ గేమ్, ఆ గేమ్, ఈ గేమ్. వాడికి నెట్ అయిపోయింది. నెట్ అయిపోతే వాడికి ఆ గేమ్ మధ్యలో ఆగిపోయింది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. మమ్మీ నాకు నీ పోనీ అన్నాడు. పోనీ ఏమంటే తను ఏం చేసిందంటే నేను ఇవ్వనరా అంది. వాడు కిచెన్లోకి వెళ్ళాడు, కత్తి తీసుకొచ్చాడు. ఇట్లా ముఖం మీద ఇటు ఒకటి వేసాడు. పాపం ముఖం అంతా ఏమైపోయింది? ఘాట్లు అయిపోయింది. సరిపోలేదు కానీ ఘాట్లు అయిపోయింది. ఎందుకంటే ప్రమాదం అంచు నడుస్తున్నాం. ప్రమాదం ఎటు నుండి వస్తుందో తెలీదు, ఎట్లా వస్తుందో తెలీదు. కానీ కాపాడువాడు ఎవరో తెలిసినా ప్రభువైనా యేసుక్రీస్తు వారే. మనుషులను కాపాడువాడు, ప్రతి ఒక్క మనిషిని కాపాడేవాడు ఆయనే. ఆయన మనల్ని కాపాడుతాడు. అందుకనే ఆయన పూజింపబడడానికి అర్హుడు. ఇది 4వది. ఇంకొక మాట చెప్పేసి ముగిస్తాను. అందరూ నాతో చెప్పండి. అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. యేసుప్రభు ఎవరండి? అధ్యక్షుడు. యేసుప్రభు ఎవరు? అధ్యక్షుడు. అధ్యక్షుడు అంటే ప్రపంచం అంతటికి అధ్యక్షుడు ఎవరో తెలిసిన యేసుప్రభు. మన ఇండియాకు ఒక అధ్యక్షుడు ఉన్నాడు. అధ్యక్షుడిని పిఎం మరి ప్రధానమంత్రిని అధ్యక్షుడు, మన దేశాధ్యక్షుడు అంటారు.
అమెరికా అధ్యక్షుడు మొన్నే గెలిచాడు ట్రంప్, అమెరికా అధ్యక్షుడు. ఒక్కొక్క దేశానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు. కానీ యేసుక్రీస్తు ఎవరు తెలుసునా? ప్రపంచమంతటికి కూడా అధ్యక్షుడు. దేనికి అధ్యక్షుడు చెప్పండి? ప్రపంచమంతటికి అధ్యక్షుడు. యేసు ప్రభు రేపటి దినాన ప్రపంచాన్ని ఏం చేయబోతున్నాడు తెలుసునా? పరిపాలించబోతున్నాడు. ప్రేమైన సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుని వాక్యం ఉంటున్న జీవితంలో యేసుక్రీస్తు ఏం చేయబోతున్నాడో తెలుసా అండి? ప్రతి ఒక్కరిని పరిపాలించబోతున్నాడు. ప్రపంచాన్ని 1000 సంవత్సరాలు పరిపాలించబోతున్నాడు. ప్రపంచ అధ్యక్షుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసు ప్రభువుని నమ్మితే ఆయన రాజ్యంలో చేరతాం. ఆయన రాజ్యము యుగ యుగాలు ఉండేటువంటిది. ఆయన యొక్క రాజ్యము తరతరాలు ఉండేటువంటిది. ఆయన రాజ్యము అంతము లేని రాజ్యం. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముడు ద్వారా ఏం చేయబడుతున్నాం? మనం ఆయన రాజ్యంలో చేర్చబడతాం. ఆయన ప్రపంచాన్ని పరిపాలించబోతున్న రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన ప్రపంచ అధ్యక్షుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ రోజున అందుకే పూజింపబడడానికి అర్హుడు. ఈ లక్షణాలు ఇంకెవరికైనా కనబడితే వాళ్ళు కూడా పూజించవచ్చండి. పరీక్షించండి. మరి యేసయ్య లక్షణాలు పక్కన పెట్టండి. నువ్వెవరు అనుకుంటున్నావు ఆ వ్యక్తి యొక్క లక్షణాలు కూడా పక్కన పెట్టండి. ట్రాలీ చేయండి. ట్రాలీ చేసి యేసు ప్రభువులో ఉన్న లక్షణాలు కనుక వాళ్ళు ఉంటే తప్పనిసరిగా పూజించవచ్చు. మేము కూడా వస్తాం పూజించడానికి. ఎక్కడ లేక, అందరూ లేక చేతులు ఎత్తేసి యేసయ్యా ఇక నీవేనయ్యా పూజార్హుడు అంటున్నారు అందరూ. ఎందుకో తెలిసిన? ఆయనలాగా పూజింపబడటానికి అర్హత పొందిన వారు ప్రపంచంలో ఎవరు కూడా లేరు. ఈరోజు నా ప్రియమైన అయ్యా అమ్మ, దేవుని వాక్యం అంటే నన్ను జీవితంలో ఒక్కసారి ఆలోచించు. యేసయ్య పూజార్హుడండి. ఈ రోజునే యేసయ్యను నమ్ము. యేసు ప్రభుని విశ్వాసం ఉంచు. యేసు ప్రభు దగ్గర రా. యేసయ్య తప్ప ఇంకెవరు లేరు. యేసయ్య పాపము లేనివాడు. పూజింపబట్టాను అర్హుడని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే ఆయన మొట్టమొదట పాపము లేనివాడండి. రెండవదిగా యేసు ప్రభు ఎలాంటి వాడు అంటే ఆయన మన కొరకు శ్రమను పెంచిన వాడు. మూడవదిగా యేసు ప్రభు ఎలాంటి వాడు అని చెప్పుకున్నామంటే మనల్ని బాగు చేసేవాడు. నాలుగవది యేసు ప్రభు ఎలాంటి వాడు అంటే మనల్ని కాపాడేవాడు. ఐదవదిగా యేసు ప్రభు ఎలాంటి వాడు అంటే ప్రపంచాన్ని పరిపాలించబోతున్న గొప్ప అధ్యక్షుడు. మరి ఇట్లాంటి లక్షణాలు కలిగిన వాడిని మనం ఏం చేయాలండి? పూజించాలా, నమస్కరించాలా, ఆయన ఆరాధించాలా, ఆయన నమ్ముకోవాలా, ఆయన యందు విశ్వాసం ఉంచాలా. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన అయ్యమ్మ, దగ్గరున్నా దూరంగా ఉన్నా మీ జీవితాల్లో ఒక్కసారి ఆలోచించుకోనండి. యేసు ప్రభు పూజార్హుడు అని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే ఆయనకున్న లక్షణాలు ప్రపంచంలో ఎవరికి లేవని మరి చరిత్ర చెప్తా ఉంది. కనుక యేసు ప్రభు నమ్మమ్మ. కులము, మతము, దేశ భేదాలు మనకొద్దు. యేసు ప్రభు ప్రపంచ అధ్యక్షుడు. ఆయన పాపము లేనివాడు. మన కొరకు శ్రమను మించిన వాడు. ఆయన మనల్ని బాగు చేసేవాడు, మనల్ని కాపాడేవాడు. మనల్ని మరి కాపాడేవాడే కాకుండా మనకు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇలాంటి ప్రభువుని మనం ఏం చేయాలో తెలిసినా నమ్ముకోవాలా, భయపడక నమ్ముకోవాలా. నమ్ముకుంటే మనం మేలు పొందుతాం, ఆశీర్వాదం పొందుతాం, యేసయ్య రాజ్యంలో చేరుతాం. ఆ రాజ్యంలో యుగయుగాలు సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తాం. దేవుడి మాటలను దీవించును గాక. ప్రేమగల తండ్రి, ఈ రాత్రి వేళ మీరు మాకు అనుగ్రహించిన ఈ మాటలను బట్టి నీ స్తోత్రమయ్యా. ఈ మాటలు ఎంతమంది విన్నారో వారిలో అద్భుతమైన కార్యము, ఆశ్చర్యమైన కార్యం జరిగించి మీరే సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం. దయగల తండ్రి, ఎంతమంది ఈ స్థలానికి తీసుకొని రాబడ్డారో వారందరిని బట్టి నీ స్తోత్రమయ్యా. ఈ శబ్దయంత్రం ద్వారా కూడా ఎంతమంది వింటూ వచ్చారో వారిలో కూడా అద్భుతమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం జరిగించయ్యా. యేసయ్యా, జ్ఞానులు 2 సంవత్సరాల పాటు నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చి వారు నిన్ను పూజించారు. కాబట్టి నువ్వు సామాన్యుడు కాదని వాళ్ళకి అర్థం చేసుకున్నారు. పూజార్హుడు అని, పూజింపబడడానికి అర్హత పొందినవాడు అని వాళ్ళు నిన్ను పూజించారు. చిన్న బిడ్డగా
శిశువుగా ఉన్న నిన్ను పూజించారు వాళ్ళు. అవునయ్యా, పూజింపబడటానికి అర్హతలు ఉండాలా, పాపం లేని జీవితం ఉండాలా. ప్రపంచంలో ఎవరిని చూసినా అది లేకుండా పోయిందయ్యా, అందరూ పాపం చేసిన వారే. యేసు మరి అంతేకాదయ్యా, మీరైతే సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి శ్రమను పెంచారు. మనుషుల కొరకు శ్రమను పెంచిన వాడు నీవే. మూడోదిగా, మీరు అందరిని బాగు చేసేవాడు. అంతేకాదు, అన్ని కుటుంబాలను బాగు చేసిన వాడు. అంతేకాదయ్యా, నీవు నాయన కాపరిగా ఉన్నవాడు, కాపాడేవాడు. అంతేకాదు, ప్రపంచాన్ని పరిపాలించబోతున్నవాడు కూడా నీవే. ప్రపంచ అధ్యక్షుడు నీవే. కనుక ఈ లక్షణాలు అనేక మంది జీవితాలు అనేక మంది ఎరిగి నిన్ను పూజించి నిన్ను నమ్ముకొని నేను విశ్వాసం ఉంచి పాపం నుండి శాపం నుంచి విడుదల పొందుటకాయ మీరే సహాయం దయచేసి నడిపించమని యేసు ప్రభు నామం పేరిట స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.